ఓం శాంతి. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. లాస్ట్ ఎపిసోడ్లో మనం ఆత్మ గురించి, ఆత్మ యొక్క శక్తుల గురించి వర్ణించారు. అయితే ఆత్మ యొక్క అష్టశక్తులు ఏ విధంగా పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉపయోగపడతాయో మనం తెలుసుకున్నాము. దాన్ని ఈరోజు కూడా కొంచెం ముందుకు సాగిద్దాము. మనందరికీ తెలుసు, యుగము అంటే దానిలో 4 యుగాలు ఉంటాయి, ఒక సృష్టి చక్రం ఉంటుంది అని తెలుసు. అయితే దీని గురించి ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. ప్రతిసారిలాగే ఈసారి కూడా మనతో ఉన్నారు బ్రహ్మకుమారి శశికళ అక్కయ్య గారు. వారికి గాడ్లీవుడ్ స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం చేద్దాము. అక్కయ్య, మీ గాడ్లీవుడ్ స్టూడియోలో హృదయపూర్వక స్వాగతం. ఓం శాంతి. అయితే చిన్నప్పటి నుంచి మనం వింటూ వచ్చాము, ఈ యుగము, సృష్టి చక్రము 4 ఉంటాయని. ఇదంతా ఏంటంటారు? ఇదంతా ఈ వేద శాస్త్రాల్లో ఏదైతే ఉందో ఇదంతా యథార్థంగా మనం తీసుకోవాలా, లేకపోతే దీనికి మరొక మీనింగ్ ఏదైనా ఉందా? వాస్తవానికి సృష్టి చక్రంలో 4 యుగాలు అనేవి తిరుగుతూ ఉన్నాయన్నమాట. అవును. దీన్ని కాలచక్రము, సృష్టి చక్రం అని చెప్పొచ్చు మనం. ఇది చక్రము అనేది తిరగటం సృష్టి యొక్క నియమం. అంటే ఎలాగైతే 365 రోజులు 12 నెలల యొక్క చక్రం తిరుగుతుంది, అలాగే 3 కాలాల యొక్క చక్రం, 6 ఋతువుల యొక్క చక్రం, అలాగే 24 గంటలు ఒక రోజు యొక్క చక్రం చూస్తూ ఉంటాం మనం. అలానే ఈ 4 యుగాలు యొక్క చక్రం ఏదైతే తిరుగుతుందో, 4 యుగాలు ఒకసారి రిపీట్ అవ్వటాన్ని దీన్ని సృష్టి చక్రం అని, కల్పం యొక్క చక్రం అని కూడా చెప్తాం. 24 గంటల యొక్క చక్రంలో రాత్రి పగలు అనేవి ఉంటాయి, 2 భాగాలు. దాన్ని 4 జాములుగా విభజిస్తే ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 4 భాగాలు ఉంటాయి. ఈ 4 భాగాలు కలిపి ఒక రోజని ఎలా చెప్తామో, రాత్రి పగలు 2 భాగాలు కలిపి ఒక రోజు అని ఎలా చెప్తామో, అలాగే ఈ సృష్టి చక్రంలో 2 భాగాలంటే బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని చెప్పారు. అవును. అలాగే 4 భాగాలంటే సత్యుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము. 4 యుగాలని చెప్పారు వాటిని. ఈ 4 యుగాల యొక్క చక్రము ఒకసారి తిరగటాన్ని కల్పము అని చెప్పారు. అవును. ఎలాగైతే 4 జాములు కలిపి ఒక రోజు అంటామో, 4 యుగాలను కలిపి ఒక కల్పము అని చెప్పటం జరిగింది. గీతలో ఉపయోగించారు కల్పము అనే పదం. అవును. ఎలాగైతే సగభాగం ఒక రోజులో 12 గంటల రాత్రి, 12 గంటల పగలు ఉంటుందో, 24 గంటల చక్రము, అలాగే ఈ కల్పం యొక్క చక్రం 5000 సంవత్సరాల యొక్క చక్రం. దీనిలో సగభాగం అంటే అర్ధకల్పం, 2500 సంవత్సరాలు. అర్ధకల్పం బ్రహ్మ పగలు. అది మొదటి 2 యుగాలు, సతయుగం, త్రేతాయుగంలో ఉంటుంది. అయితే పగలు అంటే వెలుగు ఉంటుంది కదా, ప్రకాశంతో ఉన్నదాన్ని పగలు అంటాం. అలా ఇక్కడ ఏంటంటే ప్రతి మానవుల్లో కూడా జ్ఞానము అనే ప్రకాశం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సద్గుణాలతో ఉండే నడవడిక ఉంటుంది. సంపూర్ణ పవిత్రులైనటువంటి మానవులు, సంపూర్ణ నిర్వీకారులు ఉంటారు. దాన్ని పగలు అని మనం వర్ణించడం జరుగుతుంది. భగవంతుల ప్రపంచం అంటారా అది? భగవంతుడు స్థాపించినటువంటి ప్రపంచం, సతయుగం, త్రేతాయుగం. అతడిచ్చినటువంటి జ్ఞాన ప్రకాశం మనందరి జీవితంలో ఉంటుంది. అందుకే దాన్ని పగలుగా వర్ణిస్తూ బ్రహ్మ పగలు అని చెప్పారు.
బ్రహ్మ యొక్క పేరు ఎందుకు తీసుకోవటం జరిగిందంటే ఈ సృష్టికి మొదటి వ్యక్తి పరమాత్మ ఈ సృష్టి మీద అవతరించినప్పుడు బ్రహ్మనే మొట్టమొదటిగా ఆధారంగా తీసుకుంటున్నాడు. సృష్టికర్త అని చెప్పచ్చా? అతన్ని ఈ సృష్టికి ఆధారంగా పెట్టి వెళ్ళిపోతున్నాడు. అతను జన్మలో రారు కదా పరమాత్మ. అవును. ఈ బ్రహ్మని ఇక్కడ లీడర్గా పెట్టి వెళ్తున్నారు. ఎలాగైతే తండ్రి లేనప్పుడు పెద్దన్న పైన ఉంటది ఇంటి బాధ్యత, అవును. అలా భగవంతుడు పరంధాముడై ఉంటాడు, జన్మలోకి రాడు. అతని నెక్స్ట్ ఈ బ్రహ్మని 4 యుగాల్లో జన్మలు తీసుకుంటూ మన మధ్య ఉండేలా లీడర్గా పెట్టి వెళ్తున్నారు. ఎప్పుడైతే బ్రహ్మ జ్ఞాన సంపన్నంగా ఉన్నాడో అప్పుడు సృష్టి అంతా జ్ఞానం ఉండేది. అతను ఎలా ఉంటే సృష్టి అలా ఉంటూ వచ్చింది అనమాట. అందుకే ఇది బ్రహ్మ పగలని పేరు తీసుకోవటం జరిగింది బ్రహ్మ యొక్క పేరుతోని. తర్వాత ద్వాపరయుగం కలియుగంలోని అలా అలా మనలో ఉన్నటువంటి జ్ఞానం అస్తమిస్తూ అజ్ఞానం అనే చీకటి మొదలైంది. బ్రహ్మ వెనుక సృష్టి అంతా అజ్ఞానం అనే చీకటి వైపు వెళ్ళడం జరిగింది. అందుకని ఆ 2 యుగాలను అర్ధకల్పాన్ని 2500 సంవత్సరాల అర్ధకల్పము బ్రహ్మరాత్రి అని వర్ణించడం జరిగింది. ఎందుకంటే దుఃఖం ఉంది కాబట్టి, జ్ఞానం లేదు కాబట్టి అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి దాన్ని రాత్రిగా వర్ణించడం జరిగింది, చీకటితో పోల్చడం జరిగింది. 2 యుగాలు అంటే ఉదయము మధ్యాహ్నం, సతయుగం ఉదయము, త్రేతాయుగం మధ్యాహ్నం వరకు ప్రకాశం ఉంది. ఏ లైట్స్ మనం వెలిగించుకునే పని లేదు. ద్వాపరయుగం ప్రారంభమయ్యేటప్పటికి సాయంత్రము చీకటి మొదలవుతుంది. సగం వెలుగు సగం చీకటి ఉంటుంది. అప్పటి నుండి మనం లైట్స్ వెలిగించుకునే ప్రయత్నం చేస్తాం మనం. అవును. అలా ఈ సృష్టి చక్రంలోని ద్వాపర యుగంలో ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకటి మొదలైందో మనకు వెలుగునివ్వటం కోసం ధర్మపితలు దీపాలుగా వెలిగి వచ్చారు. మొదటి ధర్మం ఇబ్రహీం రావటం అనేది జరిగింది. అవును. ఇబ్రహీం ద్వారా ఇస్లాం ధర్మం స్థాపన అయింది. ఇస్లాం ధర్మం అనే లైట్ వెలిగేటప్పటికీ దానికి ముందు 2500 సంవత్సరాల నుండి ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. సతయుగంలో త్రేతాయుగంలో దేవతలు క్షత్రియులు అని, సతయుగంలో 16 కళల సంపూర్ణమైన దేవతలు ఉండేవారు. త్రేతాయుగంలో 14 కళలు ఉండేటటువంటి సీతారాముల రాజ్యం నడిచింది. క్షత్రియులు అని చెప్పారు వాళ్ళని. ఈ 2 యుగాల్లో కూడా జ్ఞానం అనేది ఉండేది. అంటే వాళ్ళని ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థులు అని చెప్తారు. సతయుగం త్రేతాయుగంలో 2500 సంవత్సరాలు వాళ్ళ రాజ్యం నడుస్తుంది. దేవీ దేవత ధర్మం, దేవీ దేవతల యొక్క రాజ్యం నడుస్తుంది. 2500 సంవత్సరాలు పూర్తవుతుంది. ద్వాపరయుగం ప్రారంభం అవడం, ఇతర ధర్మాలు రావటం అనేది మొదలవుతుంది. అందులో మొట్టమొదటిగా ఇబ్రహీం ద్వారా ఇస్లాం ధర్మం అనేటటువంటి లైట్ వెలుగుతుంది అనమాట. మొదటి లైట్ అది. అప్పుడు దేవతా ధర్మంలో ఉన్నటువంటి వారే ఇప్పుడు చీకటి పడుతూ ఉండడం వలన ఒక లైట్ యొక్క ఆధారం అవసరమే. కొంతమంది ఇస్లాం ధర్మం అనే లైట్ వైపు కన్వర్ట్ అవుతారు. దాని తర్వాత ఇస్లాం ధర్మానికి చెందిన ఆత్మలు పరంధామంలో ఇంకా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఇబ్రహీం వచ్చాక దిగి రావడానికి. దేవీ దేవతా ధర్మం వాళ్ళే దిగి వచ్చారు ముందు. ఇప్పుడు ఇంకా ఇస్లాం ధర్మం యొక్క ఆత్మలు ఉండిపోయారు కదా, వాళ్ళందరూ దిగి వస్తారు జన్మల్లోకి. ఈ కన్వర్టెడ్ ఇస్లాం ఎవరైతే ఉన్నారో. అయితే ఈ జ్ఞానం ముందుంది బ్రహ్మ పగల్లో, అయితే తగ్గడానికి కారణం ఏంటి? తగ్గటానికి కారణం మనం నిన్న చెప్పినట్లు బాడీ కాన్షియస్ లో రావడం వల్ల మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని కోల్పోవచ్చు. ఎప్పుడైతే ఈ ఇస్లాం ధర్మం యొక్క సోల్స్ వచ్చి జన్మలు తీసుకున్నారు, వాళ్ళు ఆ ధర్మంలో డైరెక్ట్ గా కంటిన్యూ అవుతూ ఉంటారు అనమాట. తర్వాత ఇంకొక 250 సంవత్సరాల ముందుకు వెళ్ళాక, అంటే ఇస్లాం ధర్మానికి ముందు 2500 సంవత్సరాలు దేవీ దేవత ధర్మం యొక్క చరిత్ర నడిచింది. తర్వాత ఇస్లాం ధర్మం నుండి బౌద్ధ ధర్మం వచ్చే లోపల 2750 సంవత్సరాల చరిత్ర కంప్లీట్ అయింది. దేవతా ధర్మానికి, ఇస్లాం ధర్మానికి 250 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అప్పుడు మహాత్మా బుద్ధుడు రావటం, బౌద్ధ ధర్మాన్ని స్థాపించడం జరిగింది. అంటే ఇంకో లైట్ వెలిగింది. అప్పుడు కొంతమంది దేవతా ధర్మస్తులే ఈ బౌద్ధ ధర్మం అనే లైట్ వైపు కన్వర్ట్ అయ్యారు.
అప్పుడు వాళ్ళ దగ్గర బౌద్ధ ధర్మ ఆత్మలు ఎవరైతే పరంధామంలో వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ జన్మల్లోకి దిగి రావటం జరిగింది. వాళ్ళ జన్మతోని బౌద్ధ ధర్మంలో కంటిన్యూ అయిపోతారు. వాళ్ళు లైట్ లా వచ్చారు అంటే వాళ్ళకి చాలా శక్తి, చాలా ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే అందుకే వాళ్ళు ముందు 2 యుగాల జన్మ తీసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళే డైరెక్ట్ పరంధామ నుండి వచ్చి వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు స్థాపిస్తారు. అయితే ఈ విధంగా బౌద్ధ ధర్మం అనేటటువంటి లైట్ వైపు కొంతమంది ఆకర్షితులై అలా అంటే జనసంఖ్య ఎలా పెరుగుతుంది అనేది కూడా దీనిలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సత్యయుగంలోని 9 లక్షల మందితో లక్ష్మీనారాయణ రాజ్యం ప్రారంభమవుతుంది. త్రేతాయుగంలోని 3 కోట్ల మందితో రాజ్యం ప్రారంభమవుతుంది. త్రేతాయుగ చివరికి 33 కోట్లు. ఇప్పుడు మళ్ళీ ఇబ్రహీం ద్వారా ఇస్లాం ధర్మం యొక్క ఆత్మలు ఎంటర్ అయ్యారు, ప్రవేశించారు, వాళ్ళు యాడ్ అయ్యారు. మళ్ళీ బౌద్ధ ధర్మం యొక్క ఆత్మలు యాడ్ అయ్యారు. అంటే ఒకసారి దిగిన వాళ్ళు మధ్యలో పరంధామానికి వెళ్ళరు, మళ్ళీ పైనుండి ఆత్మలు దిగుతూ యాడ్ అవుతూ వస్తారనమాట. బౌద్ధ ధర్మం తర్వాత ఇంకో 250 సంవత్సరాలు ముందుకు వెళ్తే జీసస్ క్రైస్ట్ రావడం, క్రిస్టియన్ ధర్మాన్ని స్థాపించడం జరిగింది. అంటే ఇస్లాం ధర్మానికి క్రిస్టియన్ ధర్మానికి మధ్య 500 సంవత్సరాలు నడిచింది. అవును. బౌద్ధ ధర్మానికి క్రిస్టియన్ ధర్మానికి మధ్య 250 సంవత్సరాలు. కానీ దేవతా ధర్మానికి క్రిస్టియన్ ధర్మానికి మధ్య 3000 సంవత్సరాల చరిత్ర గడిచిపోయింది. జీసస్ క్రైస్ట్ ద్వారా క్రిస్టియన్ ధర్మం అనేటటువంటి ఒక లైట్ వెలగడంతో కొంతమంది భారతీయులు ఈ లైట్ వైపు కన్వర్ట్ అయ్యారు. ఇప్పుడు 8 గంటల ప్రాంతంలో లైట్ ఎక్కువ కావాలనిపిస్తుంది కదా, 5 గంటల టైంలో లైట్ వెలిగినా కొంతమంది దాన్ని తీసుకోకపోవచ్చు దాని ఆధారాన్ని. అదే 8 గంటలప్పుడు వెలిగే లైట్ అంటే తప్పకుండా ఆ లైట్ చుట్టూ అందరూ ఆకర్షితులు అవుతారు. అలా ఏంటంటే ఈ క్రిస్టియన్ ధర్మం వచ్చే సమయానికి ఇంకొంచెం అజ్ఞానం అనే చీకటి పెరిగి ఉంది సమాజంలో. అందుకని ఇంకొంచెం ఎక్కువ మందినే అటువైపు కన్వర్ట్ అయ్యారు. అప్పుడు వాళ్ళ దగ్గర క్రిస్టియన్ ధర్మం యొక్క సోల్స్ పరంధామం నుండి వచ్చి జన్మ తీసుకుంటారు. వాళ్ళ జన్మతోనే క్రిస్టియన్ ధర్మంలో కంటిన్యూ అవుతారు. ఈ విధంగా అనేక ధర్మాలు ఏర్పడుతూ, అంటే ముఖ్యమైన ధర్మాలు ఆది సనాతన దేవీ దేవత ధర్మం మొదటి ధర్మం, తర్వాత వచ్చింది ఇస్లామీ ధర్మం, తర్వాత బౌద్ధ ధర్మం, తర్వాత క్రిస్టియన్ ధర్మం, తర్వాత కలియుగం వచ్చింది. కలియుగం వచ్చేటప్పటికి ఎలాగైతే రాత్రి మనం సాయంత్రం నుండి లైట్స్ వెలిగించుకుంటూ ఉంటే ఆ లైట్లో ఒకరు దాన్ని యూజ్ చేసుకుంటారు. ఆ లైట్ని 11 గంటలు అయిపోయిన తర్వాత లైట్లు వెలుగుతున్నా కానీ నిద్రపోతారు. అవును, ఆఫ్ చేసేనా నిద్రపోతారు, లైట్లు వెలుగుతున్నా నిద్రపోతారు. అది నిద్రపోయే సమయం. అదేవిధంగా కలియుగం వచ్చేటప్పటికి ఎన్ని ధర్మాలు ఉన్నా కానీ, ఎన్ని ధర్మ గ్రంథాలు ఉన్నా, ఎన్ని మార్గాలు మనకి సూచిస్తున్నా కానీ ధర్మపితలు మొదలైన వారు వాటిని ఉపయోగించుకోలేదు. మానవులు పూర్తి అజ్ఞానం అనేటటువంటి నిద్రలోకి వెళ్ళిపోయారు. ఎలా అయితే మనం రాత్రి పడుకుంటాము, ఈ కలియుగంలో అందరూ పడుకుంటున్నారు అంటారు అజ్ఞానం అనే నిద్రలోని. అప్పుడు మరి లైట్లు వెలుగుతున్నా నిద్రపోయే వారిని లేపాల్సింది ఎవరు? సూర్యప్రకాశం రావాలి, సన్ లైట్ చూడగానే తెల్లవారిపోయింది లేవాలని లేచిపోతారు, పగలు రావాలి. అలా ఇక్కడ కూడాను కలియుగంలో ఎప్పుడైతే అజ్ఞాన నిద్రలో ఉంటున్నామో మనము, అప్పుడు జ్ఞానస్వరుడు పరమాత్మ రావాల్సి వస్తుంది. అతడు వచ్చి జ్ఞాన ప్రకాశం మనకి ఇవ్వడంతో మళ్ళీ మనం మేల్కొని పగల్లోకి వెళ్ళగలుగుతున్నాం. బ్రహ్మ పగలు ఏర్పడుతుంది. జ్ఞానస్వరుడు పరమాత్మ రావడంతో బ్రహ్మ రాత్రి కంప్లీట్ అయి బ్రహ్మ పగలు రావాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఈ సృష్టి చక్రంలో ఏ సమయం నడుస్తుంది అంటే కలియుగము అనేటటువంటి రాత్రి కంప్లీట్ అయి సతయుగము అనే పగలు రావటానికి మధ్యలో సంధి సమయం, సంగమ యుగం నడుస్తుంది. సంగమము అనే పదానికి అర్థం ఏంటంటే ఒక 2 వస్తువుల కలయిక సంగమం. అవును, అంటే టోటల్ సైకిల్ ఏదైతే ఉందో ఈ చక్రం యొక్క ప్రారంభం సృష్టి చక్రం, ఈ చక్రం యొక్క ఆఖరు అంత్యం, ఈ 2 కొనలు కలిసే చోట సంగమం అన్నమాట. అయితే మీరు చెప్పారు 2 కలియుగము సత్యుగము మధ్యలో ఉండేది సంగమం అని. సంగమం అయితే ఇది సంగమం అన్నారు. అయితే కలియుగం అయిపోయినట్ట? అయిపోతూ ఉంది, సత్యుగం వస్తూ ఉంది. సత్యుగం రావడం అనేది మొదలైంది, కలియుగం అయిపోతూ ఉండడం అనేది జరుగుతుంది. రెండింటి సంగమం అన్నమాట.
టోటల్ సతీయుగం వచ్చేస్తుందని చెప్పలేం, టోటల్గా కలియుగం పోయిందని చెప్పలేం. అయితే మనం చూసినట్లయితే కలియుగం 2 విధాలుగా తీసుకోవచ్చు. ఓ పక్కన చూస్తే అందరూ పతితంగా అయిపోతున్నారు, దుఃఖం పెరిగిపోతుంది. ఇంకొక సైడ్ సైన్స్ ఇంత డెవలప్ అవుతుంది, వన్ సైడ్ చూస్తే హెవెన్ లాగే అనిపిస్తుంది. ఇదంతా కూడా తాత్కాలికమైనటువంటి సుఖాలు మనం చూస్తున్నది. ఈ 100 ఏళ్లలో వెలిగినటువంటి వెలుగు ఇదంతా, ఈ ఆర్భాటం ఇది ఎప్పటికైనా డౌన్ అయిపోయేటటువంటిది. వాస్తవానికి సైన్స్ ఒకవైపు పెరిగిందని మనం చెప్పుకుంటున్నాము, బయట మెరుపులు పెరిగి ఉండొచ్చు, కానీ లోపలదంతా మనం పోగొట్టుకున్నాం. లోపల ఉన్న విలువలన్నీ మనుషుల్లో పూర్వం ఉన్నటువంటి నిస్వార్థ భావం కానీ, సేవాభావం కానీ, ఒక ప్రేమ, ఆప్యాయత, ఈ వాల్యూస్ అనేవి పోతూ వచ్చాయి. ఆ విధంగా ఆలోచిస్తే మనం పోగొట్టుకున్నామే కానీ పొందింది తక్కువే అని ఆలోచించవచ్చు. మన సంస్కృతి, సభ్యత ఇవన్నీ కూడా కోల్పోయాం మనం. మళ్ళీ ఇప్పుడు పరమాత్మ వచ్చి పునర్నిర్మిస్తూ ఉన్నారనమాట. అయితే ఈ సంగమయుగం ఏదైతే ఉందో ఇది ఒక సీజన్ టైం అయింది మనకి. ఎలాగైతే ఒక సంవత్సరానికి కావాల్సిన పంట సంవత్సరంలో సీజన్లో పండించుకోవాలి కదా, వ్యాపారానికి కూడా ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో వ్యాపారం చేస్తే సంవత్సరం అంతా ఈజీగా కూర్చొని తింటూ ఉంటారు. అలా సంగమ యుగం ఎలాంటి సీజన్ అంటే 4 యుగాల యొక్క సంపాదించుకునే టైం ఇది. అందుకని ఇప్పుడు మనం మేల్కుంటేనే, ఇప్పుడు సంపాదన చేసుకుంటేనే 4 యుగాల్లో కూడా మనం సుఖంగా ఉండగలం. ఎప్పుడు లేకపోతే ఎప్పుడు లేదు. ఎటువంటి సంపాదన? అది పుణ్యం, పురుషార్థం అంటూ ఉంటారు కదా, ఆత్మ వెనుకాతలు తీసుకువెళ్ళవలసిన సంపాదన. మన వెనుక శ్రేష్ఠ కర్మల యొక్క సంపాదన, దాన్ని పుణ్యము, ప్రారబ్ధం అని అంటారు. అది మనం ఇప్పుడు పరమాత్మ ఇచ్చినటువంటి డైరెక్షన్ అనుసారం మనం దాన్ని ఇప్పుడు సంపాదించుకుని తయారు చేసుకుంటే 4 యుగాల్లో అనుభవించగలం. అక్కడైతే సీజన్ దాటిపోతే మళ్ళీ పంట పండించుకోవచ్చు. సీజన్ దాటిపోయి కూడా మళ్ళీ వ్యాపారం మళ్ళీ సంవత్సరం అయినా చేయొచ్చు. అంటే మళ్ళీ సంవత్సరం అయినా మళ్ళీ సీజన్ లో ట్రై చేయొచ్చు. కానీ ఇక్కడ ఆ విధంగా అవ్వదు. ఒకసారి సంగమయుగంలో మిస్ చేసుకున్నామంటే ఈ సీజన్ లో మళ్ళీ చక్రం తిరిగి సంగమయుగం వచ్చేటప్పటికి అదే రిపీట్ అవుతుంది. 5000 సంవత్సరాలకు ఒకసారి. 5000 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే లోపల ఒక్కొక్క సెకండ్ కొత్తదే జరుగుతుంది. కానీ 5000 సంవత్సరాలు పూర్తయ్యాక సేమ్ రిపీట్ అవుతుంది సైకిల్ అనమాట. అయితే మనం ముందు మాట్లాడుకున్నాం కదా, సంస్కారాలు మనలో మనం మంచి చేస్తుంటే అదే మన మంచితనం సంస్కారం కింద అయిపోతుందని. అయితే ఈ సమయం సంఘం ఏదైతే చెప్తున్నారో, సో ఈ సమయం సంస్కారాలు తయారు చేసుకునే యుగంగా మనం చెప్పుకోవచ్చా? అవును, 4 యుగాల కోసం మన శ్రేష్ఠ సంస్కారాలు మనం తయారు చేసుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకని దీని సీజన్ టైం అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది 5000 yearsకి ఒకసారి సేమ్ రిపీట్ అవటం వలన ఒకవేళ ఈ సంగమయుగంలో మిస్ చేసుకున్నాం అంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది, మిస్ చేసుకోవటం అనేది. అందుకని ఇప్పుడు లేకపోతే ఎప్పుడు లేదు అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే మామూలుగా మనం సినిమా కూడా చూస్తాం, రీల్ షూట్ అయిపోతే ఎన్ని షోలు వేస్తారు ఒక రోజుకి, కానీ ఎన్ని షోలు వేసినా అది రిపీట్ అవుతుంది కదా, అదే రీల్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. అదే విధంగా ఈ సృష్టి నాటకంలో కూడా 5000 సంవత్సరాలకు ఒకసారి సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే అక్కడ ఏంటంటే ఆ రీల్ అరిగిపోయింది అనుకోండి, మళ్ళీ యాక్టర్స్ మార్చి రీప్లేస్ చేస్తారు, డైలాగ్స్ కూడా రీప్లేస్ చేస్తారు, కొంచెం కొంచెం మార్చి మోడర్న్ జనరేషన్కి కావాల్సినట్లా అలా. కానీ ఇక్కడ ఇదేంటంటే ఇది అరిగిపోయే రీల్ కాదు, ఎందుకంటే రిపీట్ అయ్యేటప్పుడు షూటింగ్ కూడా అవుతుంది. ఈరోజు సృష్టి చక్రం మీద వినాల్సింది మీద ఫిక్స్ అయి ఉంది ఈ సెకండ్లో, అది రిపీట్ అయింది ఇప్పుడు. కానీ రిపీట్ అవుతూ కూడా షూటింగ్ కూడా అయిపోతూ ఉంది. ఏది రిపీట్ అవుతుందో అది వెంటనే షూటింగ్ అవుతుంది. అందుకని ఇది ఎప్పటికీ అరిగిపోదు, చెరిగిపోదు. వాల్మీకి రామాయణంలో కూడా మంచి విషయం ఉంది, ఇలాగా సీతను వదిలి వెళ్తుంటే ఇట్లా ప్రతి కల్పనలో నన్ను మీరు వదిలి వెళ్ళలేదే, ఈసారి ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతుంది. అంటే దాన్ని బట్టి ఏం స్పష్టం అవుతుందంటే కల్పం అనేది రిపీట్ అవుతుంది అని. రిపీట్ అవుతుంది. ఈ సంగమము అనే పదం ప్రతి 2 యుగాల మధ్య కూడా మనం చెప్పొచ్చు. సతయుగం, త్రేతాయుగం కలిసేటప్పుడు ఒక సంగమం, త్రేతా నుండి ద్వాపరానికి మనం వచ్చేటప్పుడు కూడా ఒక సంగమం. కానీ ఇప్పుడు ఏదైతే సంగమ యుగం ఉందో, కలియుగ అంత్యం, సతయుగ ప్రారంభం అనేది మొత్తం చక్రం యొక్క కలియుగ ఏదైతే జరుగుతుందో ప్రారంభము చివరి అనేది. ఈ సంగమ యుగం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మనం పురుషోత్తములుగా అవుతున్నాం. మిగిలిన సంగమాల్లో కనిష్ఠులు అవుతూ వచ్చాం మనం. పురుష అంటే ఆత్మ కనిష్ట స్థితికి దిగుతూ వచ్చింది అనమాట. ఉదాహరణకు సతయుగంలో 16 కళలు,
త్రేతాయుగంలో 14 కళలు. అంటే సత్యయుగానికి త్రేతాయుగానికి మధ్య సంగమంలో 2 కళలు తగ్గాయి. తర్వాత ద్వాపరయుగంలో 8 కళలు. అంటే త్రేతాయుగానికి ద్వాపరయుగానికి మధ్య వచ్చే సంగమంలో ఇంకొంచెం కళలు తగ్గాయి, 6 కళలు. మళ్ళీ ద్వాపరయుగం నుండి కలియుగంలో వచ్చేటప్పుడు 2 కళలు ఉండేవి, ఇంకో 6 కళలు ఆ సంగమంలో తగ్గాయి. కలియుగ చివరికి కళలన్నీ కోల్పోయాం. ఇప్పుడు సతయుగము, కలియుగ చివర, సతయుగ ప్రారంభం, ఈ రెండింటి మధ్య సంగమ యుగంలో కోల్పోయిన కళలన్నీ మళ్ళీ మనము నింపుకుంటున్నాం. అంటే కనిష్ట పురుష నుండి ఆత్మ ఉత్తమంగా తయారవుతుంది, పురుషోత్తమ సంగమయుగం అని అంటారు దీన్ని. కళ్యాణకారి పురుషోత్తమ సంగమయుగం. ఈ యుగంలో పరమాత్మ అవతరించి తిరిగి మళ్ళీ సతయుగ స్థాపన చేస్తూ ఉన్నారు. కలియుగం నుంచి సత్యుగంలో మధ్యలో ఉండే సంగమాన్ని మాత్రమే పురుషోత్తమ సంగమయుగం అంటారు. ఈ సమయంలో మనం ఇప్పుడు ఈ సమయం మనకి చెప్తున్నది ఏంటంటే మేల్కోండి, మేల్కొల్పండి. ఎవరైతే మేల్కున్నారో వాళ్ళకి సంగమయుగం, ఎవరు ఇంకా మేల్కోలేదో వాళ్ళకి కలియుగమే నడుస్తుంది. మేల్కోవడం అంటే ఈ జ్ఞానం మళ్ళీ తెలుసుకొని ఆచరణలో తీసుకొని రావడం. ఎలాగైతే ఉదయం వచ్చాక కూడా అంటే 4 గంటలకు లేచే వాళ్ళకి అప్పుడే ఉదయం, 5కి లేచే వాళ్ళకి అప్పటి నుండి ఉదయం, 10 గంటలకి లేచిన అదే వాళ్ళకి అదే ఉంది. అలా ఎవరు ఎప్పుడు ఈ జ్ఞానాన్ని తెలుసుకొని వాళ్ళ ఆచరణలో పెట్టడం మొదలు పెడతారు, ఆ రోజు నుండి వాళ్ళకి సంగమయుగం అనమాట. అంచేత ఈ సంగమయుగంలో ఇప్పుడు మనం అజ్ఞాన నిద్ర నుండి మేల్కొల్పోవాలి. అజ్ఞాన నిద్రలో మేల్కొనే మన నిద్రిస్తున్న ఈ నిద్రావస్థని కుంభకర్ణ నిద్రగా చూపించారనమాట. మీరు విని ఉంటారు కుంభకర్ణుని కోసం 6 నెలలు చాలా ప్రయత్నించారు. ఆ కుంభకర్ణుని మేల్కొల్పటానికి, లేపటానికి ఎన్ని ప్రయత్నాలు చేసి లేపాల్సి వచ్చింది అని. కుంభకర్ణుడు ఏంటంటే నిద్రకు ప్రసిద్ధి. మానవులు మనమే ఇప్పుడు అజ్ఞాన నిద్రలో అంత నిద్రిస్తూ ఉన్నాం అనమాట. కుంభకర్ణ నిద్రలో ఈ సృష్టి అనేటటువంటి భూగోళం, ఈ సృష్టి గోళానికి ఒకవైపు అధర్మం అనే రాక్షసి పట్టి పీడిస్తుంది, ఇంకోవైపు వికారాలనే కట్టెలతో కాల్చబడుతూ ఉంది. అయినా మానవులు తెలుసుకోలేకుండా అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్నారు. అయితే పరిస్థితులు వచ్చినప్పుడు మేల్కొని చూస్తున్నారు. సాధు సన్యాసుల దగ్గర పరిగెడితే వాళ్ళు ఇంకా కలియుగ ప్రథమ పాదం అని చెప్తూ ఉన్నారు అనమాట. కానీ పరిస్థితులు మనం ప్రాక్టికల్ గా చూస్తే ప్రథమంలా లేదు, అంతిమ స్థితికి చేరుకున్న స్థితి కనిపిస్తుంది కలియుగం. ఆక్సిజన్ పెట్టి ఉన్న వృద్ధాప్య స్థితిలో ఉంది కలియుగం అనేది. అయితే మనం నమ్మాల్సింది ప్రత్యక్షంగా కనిపిస్తున్న పరిస్థితుల్ని, కానీ ఇప్పుడు గోడ మీద రేపు రాస్తే ఎప్పుడు చూసినా రేపు ఉంటుంది. అలా కలియుగ ప్రథమం అని ఎప్పుడో రాస్తే ఇప్పుడు కూడా అదే ఉంటుందా? పరిస్థితి నానమ్మ కూడా చెప్పారు ఇంకా ప్రథమ పాదంలోనే ఉంది. ఇప్పుడు కూడా వచ్చినా సరే ప్రథమ పాదంలోనే ఉంది అని చెప్తున్నారు. అంచేత త్వరగా మనం మేల్కోవాలి, అనేక మందిని మేల్కొల్పాలని ఈ బ్రహ్మకుమారి అక్కల ద్వారా పరమాత్మ జ్ఞానగంగ మన చెవిలో పోసి మేల్కొల్పుతున్నారు. ఒక చెవిలో ఉని ఇంకో చెవిలో వదిలేస్తే వాళ్ళే కుంభకర్ణులు అంటారు. కుండలో సౌండ్ చేస్తే బయటకు వచ్చేస్తుంది. అలా కుంభము అంటే కుండ, కుంభకర్ణుడు అంటే కుండ లాంటి చెవులు, విన్నది బయటకు వచ్చేసేవాళ్ళు. అందుకని మనం కుంభకర్ణులు కాకూడదు. అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని అనేక మేల్కొల్పటానికి ఆధారమూర్తులు కావాలి. చాలా చక్కగా వర్ణించారు అక్కయ్య. ఇంత జ్ఞానాన్ని సరళంగా ఇంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా స్టూడియోకి వచ్చినందుకు, అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం విన్నాం కదా, ఈ సృష్టి ఈ 4 యుగాలు చక్రం అనేది ఎలా రొటేట్ అవుతుందో, సత్యుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఏ విధంగా మళ్ళీ వస్తుందో తెలుసుకున్నాము. ఇలాగే మరికొన్ని విషయాలతో మేము ముందుంటాము నెక్స్ట్ ఎపిసోడ్లో. అప్పటి వరకు సెలవు తీసుకుంటున్నాము. ఓం శాంతి. నేటి కోసం మేటి సంకల్పం. అందరి మేలు కోరుకోవడమే మనకి మేలు.